సో ఇప్పుడు జనరల్ హెల్త్ ఎలా ఉంటుంది మీకు కృష్ణుడు? అంటే ఓవర్ వెయిట్ పక్కన పెట్టండి, ఓవర్ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా మీరు ఇప్పుడు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? బికాజ్ ఏజ్ కూడా పెరుగుతుంది. కాళ్ళు పెయిన్స్ వస్తున్నాయండి, లైక్ పెయిన్స్. అంటే ఇదివరకు ప్యాషన్ మీద ఏంటో అంటే అవి చేసేసేవాళ్ళు అండి. అంటే ఇప్పుడు ఏజ్ కొంచెం పెరిగే కొద్ది ఏమవుతుందంటే నీస్ మీద ఎఫెక్ట్. అందుకనే డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మనకున్న దాని మీద ఎక్కువ వెయిట్ ఉంటే బాడీలో అన్ని పార్ట్ల మీద స్ట్రెస్ ఉంటుంది కదండి. స్ట్రెస్ అయితే ఉంటుందండి. అండ్ అందుకే దాని గురించి బేరియాటిక్గా నేను చేయించుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సినిమాలకు సంబంధించి, అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి, మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఏమేమి మేజర్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు? అంటే హౌ ఆర్ యూ మోల్డింగ్ యువర్ లైఫ్? ఇప్పుడన్నా కొంచెం, అంటే ఇంతకు ముందంతా ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది చేసేవాళ్ళు. ఇప్పుడు మీ ఆవిడ మీకు ఇచ్చిన జ్ఞానోపదేశం వల్ల మీరు కొంచెం ఆర్గనైజ్డ్గా అవుదాం అనుకుంటున్నారు కాబట్టి, సో ఈ ఆర్గనైజ్డ్గా ఎలా ఉండబోతున్నారు? ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు? సినిమాలు పరంగా అయితే మేబీ అదే అండి, మనం తగ్గి డిఫరెంట్ దాంతో వద్దాం అనుకున్నాను, చేంజ్ అవడంతో. ఎందుకంటే మనం ఏ ఆర్గనైజ్ చేసినా మనకి మన జర్నీలో ఒక మంచి డైరెక్టర్స్ చేతిలో పడాలంటే, ఏ ఆర్టిస్ట్ కన్నా సరే ఎవరైనా మంచి డైరెక్టర్స్ ఉండాలి. మంచి డైరెక్టర్స్ చేతిలో పడితే ఏమైనా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చేసి మళ్ళీ డిఫరెంట్గా మౌల్డ్ అవ్వచ్చు అండి. అందుకని మంచి డైరెక్టర్స్ దగ్గర చేయాలని ఉండాలి. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే నాకైతే ప్రతి ఆర్టిస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏది ఇచ్చినా చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, క్యారీ చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందు ఫిలిమ్స్ పరంగా అయితే మంచి డైరెక్టర్స్ లైక్ చేతిలో పడాలి. మంచి క్యారెక్టర్లు, డిఫరెంట్ క్యారెక్టర్లు. అంటే ఒకదానికే కాకుండా ఇప్పుడు హిందీలో చూస్తుంటే అంటే మీరు ఫిలిమ్స్ చూడండి, ఒకే ఆర్టిస్ట్కి క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఇప్పుడు పరేష్ రావల్ కానీ, భూమన్ ఇరానీ కానీ ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఫిలింకి మారుతాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఒక కానిస్టేబుల్ ఇస్తే లైఫ్ లాంగ్ కానిస్టేబుల్, ఆడు ఎస్ఐ అయితే లైఫ్ లాంగ్ ఎస్ఐ, లాయర్ అయితే లైఫ్ లాంగ్ లాయర్, బాడీ బిల్డర్ అయితే లైఫ్ లాంగ్ బాడీ బిల్డర్. ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడిప్పుడే కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు. జనరేషన్ మారుతుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. కాబట్టి మంచి డైరెక్టర్లు చేతిలో పడి డిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలని ఉందండి. హెల్త్ పరంగా అంటే ఇంకా బేరియాటిక్ లేకపోతే ఈ సైన్స్ రిలేటెడ్ తప్ప మనం తగ్గడం చాలా కష్టం. డిసైడ్ కదండి, అది 100% చేయలేదు. మనకు చెప్పడం ఈజీ అండి. ఇప్పుడు 4 రోజులు పరిగెడితే ఏ కాలు పట్టేసింది అనుకున్నాడు, షూటింగ్ చేయడం, ఏం చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అలాంటివి. జనరల్గా మీరు ఫుడ్ అన్నది ఎట్లా ఉండదు, కంట్రోల్డ్గా ఉంటారా లేకపోతే ఫుడ్ బాగా తక్కువ? స్వీట్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అసలు మామూలు జనరల్ ఫుడ్ అయితే చాలా, బిర్యానీలో ఒక సగం కూడా తినలేనండి. కానీ బేసిక్గా ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మా ఊర్లో కానీ మాకేంటంటే ఊర్లో ఇంట్లో అన్నీ పాలకోవాలు, కజ్జికాయలు, ఈ జంక్ ఫుడ్ అన్నీ చేసేసి డబ్బాల్లో పూతరేకులు పెట్టేసి బాగా అలవాటు. నాకు అది అలవాటు అయిపోయింది. ఏంటి ఇప్పటికీ కూడా మానలేనండి. జంక్ ఫుడ్ బాగా ఎక్కువ, స్వీట్స్ కానీ ఈ ట్రెడిషనల్ స్వీట్స్ అంటే బాగా ఇష్టం అండి నాకు. నువ్వుల నూనెలో లేకపోతే పూతరేకులు, కజ్జికాయలు, పాలకోవాలు. మేము అందుకే ఇంత రిచ్గా రోజు తింటారా? పక్కగా రెగ్యులర్గా తింటుంటాను. రెగ్యులర్ ఇంట్లో ఉంటుంది స్టాక్. ఇప్పుడు కూడా మీరు వస్తున్నారండి జూన్. ఎందుకంటే నన్ను ఇంకొన్ని కిలోలు, ఆల్రెడీ నేనే చాలా ఓవర్ వెయిట్, ఇంకొన్ని కిలోలు నాకు, మీకు ఇంత శాడిజం ఏంటి? మీరే కాకుండా ఇప్పుడు నేను తగ్గుదామని అనుకుంటున్నాను, ఇప్పుడు నాకు జున్ను పెట్టి ఇంకొన్ని కిలోలు పెంచుతారా ఏమిటి?